రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ కొండవీటి వాగు పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను పరిశీలించిన మంత్రి నారాయణ కామెంట్స్. కొండవీటి వాగు పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయి. 2 వాగులపై 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వర్షం నీరు పోవడానికి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. వర్షాకాలం ఎక్కడ నీరు నిలవకుండా చూస్తున్నాం. వర్షాకాలం ఎంటర్ అయింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీలో ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ సౌత్ కానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. కొన్ని ట్రంక్ రోడ్స్ 6 వరుసలు, కొన్ని ట్రంక్ రోడ్స్ 9 వరుసలు. అయితే ఈ ఈస్ట్ టు వెస్ట్, నార్త్ సౌత్ తీసుకుంటే, ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే దాదాపు 16 రోడ్లు ఉన్నాయి. నార్త్ సౌత్ 18 రోడ్లు ఉన్నాయి ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఎందుకంటే రోడ్డు స్ట్రైట్గా పోయేటప్పుడు ఎక్కడైతే పాలవాగు వస్తుందో అక్కడ బ్రిడ్జ్ కడుతున్నాం, కొండవీటి వాగు వస్తుందో బ్రిడ్జ్ కడుతున్నాం. సో మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వర్షాకాలం వస్తుంది కాబట్టి, ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి ఈ బ్రిడ్జిలు కట్టేటప్పుడు అక్కడ బ్రిడ్జి కింద మట్టి, పోయినసారి వెస్టర్న్ బైపాస్ కింద కంప్లీట్గా వెంట్ల కింద మట్టి ఉండి బ్లాక్ అయ్యి వాటర్ రివర్స్ అయిపోయింది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వెస్టర్న్ బైపాస్కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జెస్ జరుగుతున్నాయో అక్కడ డైవర్ట్ చేయమన్నాం. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఈ ఇబ్బంది ఉంటుంది. ఒక్క వర్షాకాలం సీజన్, ఈ సీజన్ అయిపోతే నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. అందుకని ఈసారి వరకు అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దాని మీద జాగ్రత్త తీసుకొని వీలైనంత వరకు అవసరమైతే ఈ బ్రిడ్జెస్ వర్క్ని స్లో చేయండి. ఈ వర్షాకాలం ఈ 4 నెలలు, ఎందుకంటే ఎక్కడైతే బ్రిడ్జి కడుతున్నారో దానికి ముందు కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దాని ముందు ఒక పెద్ద కట్టేశారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆ వచ్చే వాటర్ దీనికి అబ్స్ట్రక్షన్ అవుతుందని. అలా 69 బ్రిడ్జిల మీద ఇదే విధంగా కట్టలేశారు. అయితే ఆ కట్టలను తొలగించకుండా డైవర్షన్ పెట్టారు. డైవర్షన్ పెట్టినప్పుడు ఒక 8 అడుగులు, 9 అడుగులు, 10 పెట్టారు. ఒరిజినల్గా మనం తీసుకుంటే ఇప్పుడు కొండవీటి వాగు యొక్క వెడల్పు అదంతా బ్రిడ్జి 65 మీటర్లు. కొండవీటి వాగు ఇప్పుడు మనం చేసిన వెడల్పు 65 మీటర్లు. కానీ అంతకుముందు నిందంతా 10 అడుగులు, 8 అడుగులు, 15 అడుగులు. సో ఇంత పెద్దదిగా చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ ముందుకు ఫ్లో కాకుండా కట్టేసి వర్క్ చేస్తున్నారు, డైవర్ట్ చేసి ఉన్నారు. నేను ఏది చెప్పాను, అవసరమైతే కట్టలైనా తెంచేసేయండి, వీలైనంత వరకు వాటర్ నిలవకుండా చూడమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు. దాన్ని ఈరోజు నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. ఇమీడియట్గా ఎక్స్ట్రాగా జేసీబీలు ప్రక్కన పెట్టి వీలైనంత వరకు మట్టిని తీయమని చెప్పడం జరిగింది.